హాయ్ చిన్న మార్నింగ్ పొందుపులు పెట్టుకొని బ్రషింగ్ చేసి మార్నింగ్ అన్నవరం దర్శనానికి అయితే వచ్చాను నేను మా అక్కన. ముందు టిఫిన్ చేద్దాం చెప్పి పక్కన ఒక టిఫిన్ షాప్ కి అయితే వెళ్ళిపోయాం. వచ్చి చూస్తే అంబియన్స్ చాలా బాగుంది. మీరు ఈ రోజు ఏ టిఫిన్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే పూరి చేసాం. పూరి మాత్రం చాలా బాగుంది. గోల్డిష్ కలర్ తో లైటింగ్ తో పూరి అయితే వెలిగిపోతుంది. మనకు 2 రకాల చట్నీలో కూర వేసి ఇచ్చారు. పూరి కూడా టేస్ట్ చాలా బాగుంది. స్టార్టింగ్ అయితే మేము మెట్లు ఎక్కడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. శ్రీవారి పాదాల నుంచి పాదాలకి దండం పెట్టుకొని మెట్లు ఎక్కడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం దారిలో ఒక్కోతేనే కనబడుతుందని, కానీ దారిలో ఒక్కోతే కూడా కనపడలేదు. మేమైతే మెట్లెక్కి పైకి అయితే వచ్చేసాం. దర్శనం బే అయిపోతుంది అని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం, కానీ లోపల మాత్రం క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. చివరికైతే దర్శనం అయిపోయిన తర్వాత బయటకి అయితే అన్నప్రసాదం అయితే వచ్చేసాం. దగ్గర కూడా ఖాళీ లేదు, క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. మనకి అదృష్టం ఎక్కువ కాబట్టి మేము వెళ్ళేటప్పటికి గేట్లు అయితే వేస్తారు. నీట్ గా అయితే ఫస్ట్ బంత్ అయితే అయిపోయింది. తర్వాత సెకండ్ బంత్ అయితే మేము వెళ్ళాం. నీట్ గా పప్పు అలాగే బంగాళం కూర అలా అయితే పచ్చడి అయితే వేశారు. టేస్ట్ చాలా బాగుంది, కానీ సాంబార్ వేశారు కానీ ముందు చెయ్యి అయితే కాలిపోయింది నాకు బాగా, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. తర్వాత అయితే చల్లగా మజ్జిగ అయితే వేశారు. మజ్జిగతో అయితే ఎండ చేసి భోజనం అయిపోయిన తర్వాత కిందకి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాం. నీట్ గా కింద ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఈ ప్రసాదం ఇష్టమో కామెంట్ చేయండి, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలైనా ఆ టేస్ట్ మాత్రం మారదు. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది. అమృత బస్సు ఎక్కడానికి అయితే వెళ్తే ఆ క్రౌడ్ చూసి నాకు అయితే ముందు సాయిరామ్ అయితే అనిపించింది. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్